జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. భారద్వాజకులాంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో 4వ అధ్యాయంలో మనం నిన్న 23 మొదలుపెట్టాం. కొంచెం అక్కడ ఆపాం. బ్రహ్మాండమునందు శయనించుచు మహాద్భుతములచే సృజింపబడిన భౌతిక దేహములకు చేతనము కలిగించువాడును, పురుషావతారమున 16 భౌతిక గుణములకు జీవుని పుట్టించినవి జీవుని అధీనం చేయవాడును వగు దేవదేవుడు నా వచనములచే అలంకృతులగుగాక. పూర్ణ ఆశ్రితులకు భక్తునిగా సుఖదేవ గోస్వామి స్వీయ సామర్థ్యమును గాంచి గర్వించు లౌకికుని ఇవలేగాక పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నత కొరకై ప్రార్థనము కావించుచున్నాడు. తద్వారా అతని వచనములు సఫలములు మరియు శ్రోతలచే శాక్లయములు కాగలవు. విజయవంతముగా నిర్వహింపబడిన దేనికైనాను భక్తుడు తనను తాను పనిముట్టు వలె సలహా భావించును. అంతేగాక తాను నిర్వహించిన కార్యములకు ప్రతిష్టను పొందుటకును అతడు నిరాకరించును. భగవదనుభూతి లేనిదే గడ్డిపోచ కూడా కదలదనడి విషయము నెరుగక నాస్తికుడు కర్మలన్నింటికి తాను ప్రతిష్టను పొందగోరును. కనుకనే వైదిక విజ్ఞానమును పలుకుటకు బ్రహ్మదేవుని ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవాను నిర్దేశమునందే సుఖదేవ గోస్వామి చరించగోరెను. దేవవాత్మయముందు వర్ణింపబడిన సత్యములు అల్పజ్ఞజనులు కొన్ని మార్లు ఊహించినట్లుగా ఊహాత్మకముగా లౌకిక సిద్ధాంతములు కానీ లేదా కట్టుకథలు కానీ కావు. వైదిక సత్యములన్నీను ఎటువంటి పొరపాటు కానీ భ్రాంతి కానీ లేనటువంటి సత్యము యొక్క పూర్ణ వర్ణలై ఉన్నవి. సుఖదేవ గోస్వామి సృష్టి సత్యములను తాత్విక కల్పనకు అప్రత్యక్ష సిద్ధాంతములే కాక ఉన్నవి ఉన్నట్లుగా తెలుగువరెను. బ్రహ్మదేవుడు ప్రేరేపితుడైన చందమునే తాను నిర్దేశించుడే అందులో కారణము. భగవద్గీత 15:1-5 తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే వేదాంత జ్ఞానమునకు పితయై ఉన్నాడు. వేదాంత తత్వం యొక్క నిజభావం ఎరిగినది కేవలము అతడే. కనుకనే వేదములందు తెలుపబడిన ధర్మము కన్నను పరమైన సత్యం వేరొక్కటి లేదు. అటువంటి వేదజ్ఞానం సుఖదేవ గోస్వామి వంటి ప్రామాణికులచే విస్తరింపజేయబడును. అతడు ఎట్టి ప్రామాణికతను లేనట్టి స్వనియుక్త వ్యాఖ్యాతగా అగుటకు కోరున్నటువంటి వినమ్ర భగవద్భక్తుడే అందులో కారణము. అదే వేద విజ్ఞానము వివరింపదగిన విధానము పరంపరా విధానము అయి ఉన్నది. ఆధ్యాత్మిక స్పర్శ లేనిదే ఏ భౌతిక సృష్టియు స్వీయదేహము కానీ ఫలము కానీ పుష్పము కానీ సౌందర్యవంతముగా వృద్ధి చెందలేదని బుద్ధిమంతులకు వాడు దోషరహితముగా గాంచగలుగును. ప్రపంచమునందు అత్యంత మేధావంతుడు కానీ లేదా అత్యంత ఘనుడు వైజ్ఞానికవేత్త కానీ దేనినైనా చైతన్యం ఉన్నంతవరకే లేదా ఆధ్యాత్మిక పరిచయం ఉన్నంతవరకే అత్యంత సౌందర్యవంతంగా చూపగలడు. అనగా సమస్త సత్యములకు దివ్యాత్మయే మూలము కానీ భౌతికవాది తప్పుగా భావించినట్టు స్థూల భౌతిక పదార్థం కాదు. భగవానుడే స్వయంగా తొలుత బ్రహ్మాండమునందు ప్రవేశించిననియు తదుపరి క్రమముగా ఒకదాని వెంట ఒక వృద్ధి పొందిననియు వేదవాత్మయం నుండి మనకు సమాచారం లభించుతున్నది. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మల రూపంలో ప్రతి జీవి హృదయమునందును వసించి ఉన్నాడు. తత్కారణమనే సమస్తము అతనిచే చక్కగా నిర్మించబడుతున్నది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము 11 ఇంద్రియములని 16 అంచుములతో భగవానునిచే వృద్ధి నుండి పెదవ జీవులచే పొందబడినవి. ఆ విధముగా భౌతిక మూలములు జీవుల భోగార్థమై సృజించబడి ఉన్నవి. ఈ విధముగా సమస్త భౌతిక సృష్టి వెనుక గల చక్కని అమరిక భగవాను శక్తి చేతనే సాధ్యమై ఉన్నది. దానిని చక్కగా అవగతం చేసుకొనుటకు జీవుడు కేవలం భగవత్ప్రార్థనము మాత్రమే కావించగలడు.
శ్రీకృష్ణ భగవానుడు సుఖదేవ గోస్వామికి అన్యముగా దివ్యుడై ఉన్నందున ప్రార్థనలు కోర్చదగిన వాడై ఉన్నాడు. భౌతిక సృష్టిని అనుభవించుటకు జీవునకు సహాయపూర్చుటకు అతడు అట్టి ఆవాస భోగమునకు పరుడై ఉండును. సత్యము పలుకుడైందు తాను స్వయంగా సహాయమును పొందుట కొరకే కాక తానెవరితో పలుకునున్నాడో వారులకు కూడా సహాయం అందించుటకు సుఖదేవుడు శ్రీకృష్ణ భగవానుని కరుణను అర్థించుతున్నారు. తర్వాత 24 అన్నమాట. నమస్తస్మై భగవతే వాసుదేవాయ వేధసే పపుర్జ్ఞానమయం సౌమ్య యన్ముఖం బురుహాసవం. వేదవాత్మయము రచించిన వాసుదేవ అవతారము శ్రీల వాస్యదేవునకు గౌరవపూర్వకు వందనములను అర్పించుతున్నాను. భగవానుని ముఖ కమలము నుండి ప్రవించని అమృతమును అమృతమయ దివ్య జ్ఞానమును శుద్ధ భక్తుల పావనము చేయుదురు. వేధసే ఆధ్యాత్మిక జ్ఞాన రచయిత అని ప్రత్యేక సంబోధన విషయమునందు శ్రీధరస్వామి వందనములు వాసుదేవ అవతారముకు శ్రీల వ్యాసదేవునకు ఒసగబడిన వ్యాఖ్యానించరి. జీవగోస్వామి ఆ దీనితో అంగీకరించినను విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ మాత్రం మరింత ముందుకు సాగిరి. అనగా శ్రీకృష్ణుని ముఖారవిందము నుండి వెలువడిన అమృతము అతని రాణులకు లభించగా సంగీతము, నృత్యము, వస్త్రాలంకరణము, అలంకరణములు, కృష్ణాస్వాదనీయములకు సమస్తములను వారు నేర్చిరి. ఆది ఎందే భగవానుడు పర ఈయన సంబోధింపబడుటకు బట్టి కృష్ణస్వాధీనములకు అటువంటి సంగీతము, నృత్యము, అలంకరణాదులు లెక్కముగా లౌకికమైనవి కావు. మరుపు కలిగినట్టు బద్ధజీవునకు ఈ దివ్యజ్ఞానము ఎరుగబడినదై ఉన్నది. భగవానుతో గల నిత్య సంబంధము విషయమున బద్ధజీవులు శృతిని తిరిగి ఉద్దేశించుటకే భగవతాధారముకు వ్యాసదేవుడు వేదవాత్మయమును రచించెను. కనుక వేదవాత్మయము లేదా మధుర రసమును భగవాను నుండి అతని రాణులకు లభించిన అమృతమును వ్యాసదేవుని లేదా సుఖదేవుని ముఖారవిందము నుండి ఎవరైనా అవగతము చేసుకున్నటకు యత్నించవలెను. ఆధ్యాత్మిక జ్ఞాన క్రమానుగత పురోభివృద్ధి ద్వారా మనుజుడు శ్రీకృష్ణ భగవానుడు రాసలీల యందు ప్రదర్శించిన దివ్య నృత్య గాన కళాస్థాయికి చేరగలడు. వేదజ్ఞానము లేకుండా అతడు ఆ దేవదేవుని రాస నృత్యము మరియు సంగీతపు దివ్య స్వభావము ఏమాత్రము ఎరుగజాలడు. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తులు మాత్రము ఆ అమృతము గంభీరము తాత్విక ప్రవచనముల రూపములను రాస నృత్యమునందు భగవానుని చుంబన రూపమును సమానముగా అనుభవింతురు. ఈ రెండింటి నడుమ ఎటువంటి లౌకిక భేదము లేదు. ఏతదేవాత్మభూ రాజం నారదాయ విపృచ్ఛతే వేదగర్భోభ్యధాత్ సాక్షాద్యదాహ హరిరాత్మనః. ఓ రాజా, ఆత్మ అంటే ఆత్మభువకు బ్రహ్మదేవుడు నారదునిచే ప్రశ్నించబడి జన్మ నుండి వేదజ్ఞానం అభ్యున్న తనతో భగవానుని ఆత్మజుడు భగవానుడు ప్రత్యక్షముగా పలికినట్లు ఈ విషయమును పైననే చక్కగా పలికి ఉండెను. విష్ణువు నా కమలమునందు జన్మించినంతనే బ్రహ్మదేవుడు వేదజ్ఞానం వసగబడెను. కనుకనే అతడు వేదగర్భుడు, పుట్టుక నుండి వేదాంతి అని పిలువబడినవాడు. వేదజ్ఞానము పూర్ణముకు అచ్యుత జ్ఞానము. లేకుండా ఎవరునూ దేనిని సృష్టింపజాలరు. సమస్త వైజ్ఞానిక జ్ఞానము మరియు పూర్వజ్ఞానము వైదికములే. మనుజుడు అన్ని విధములైన సమాచారములను వేదముల నుండి పొందగలడు. సృష్టి కొనసాగించడం సాధ్యమవునట్లుగా బ్రహ్మదేవుడు సమస్త పూర్ణ జ్ఞానము వసగబడినాడు. ఆ విధముగా దేవదేవునిచే తెలుపబడినట్లు సృష్టి యొక్క పూర్ణ వర్ణనము బ్రహ్మదేవుడు ఎరిగి ఉన్నారు. నారదునిచే ప్రశ్నించబడిన బ్రహ్మ తాను శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా వినినట్లు అతనికి వివరించెను. నారదుడు తిరిగి దానిని వ్యాసునికి వివరించెను. వ్యాసమహాముని సైతము తాను నారదు నుండి వినినట్లుగా సుఖదేవునితో పలికెను. ఇక సుఖదేవుడు తాను వ్యాసు నుండి శ్రవణం చేసినట్లుగా ప్రవచింపనున్నారు. అది ఏ వైదిక జ్ఞాన అవగాహన మార్గము.
వేదముల భావం పైన తెలుపబడినటువంటి పరంపరారూపమున వెల్లడి చేయబడు కానీ చేయబడేదానికి కానీ అన్యదా కాదు, చేయబడునే కానీ ఇంకో అన్యదా ఏది కాదు. కేవలం సిద్ధాంతంలో ఎట్టి ప్రయోజనము లేదు. జ్ఞానమున్నది వాస్తవమైనదై ఉండవలెను. చిక్కు ప్రశ్నలంటి విషయములు పెక్కుగలవు. జ్ఞానవంతుడు వానిచే వివరించబడినది మనుషుడు వానిని అవగతము చేసుకొనలేడు. వేదజ్ఞానము సైతము అవగతము కొనుకుటకు మిక్కిలి కష్టసాధ్యమైనది. పైన తెలుపుబడిన విధానములనే అది నేర్వనగును, లేనిచో అది ఏమాత్రము అవగతము కాబోదు. కనుకనే శ్రీకృష్ణ భగవాను వచ్చే బ్రహ్మకు ప్రత్యక్షంగా తెలుపబడిన ఏదైతే బ్రహ్మదేవుడితో ప్రత్యక్షంగా నాదునికి తెలుపబడినదో సందేశమును తాను తిరిగి పలుకగలుగు సమర్థుడగుటకు సుఖదేవ గోస్వామి కృష్ణానుగ్రహమునికై ప్రార్థించుతున్నారు. అనగా సృష్టిని గూర్చి అతనిచే వివరింపబడినవి లౌకికులు వంచినట్లు సిద్ధాంతములు గాక పూర్ణముగా యథార్థములై ఉన్నవి. ఈ సందేశములను ఆకర్ణించువారు తర్వాత అంటే వంట పట్టించుకుంటూ యత్నించువారు భౌతిక సృష్టిని గూర్చిన పూర్ణ సమాచారమును పొందగలరు. అది పరిపక్వంగా ఎవరైతే చూసుకుంటున్నారో త్రికరణ శుద్ధిగా వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. అయితే శ్రీమద్భాగవతం నందలి సృష్టి క్రమము అను ద్వితీయ స్కందములోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. అది మనకు ఇది అయిపోయింది అధ్యాయం. 5వ అధ్యాయంలోకి వచ్చామమ్మా. జత కృష్ణం వందే జగద్గురుం. ఇక్కడ సర్వకారణ కారణము, అది 5వ అధ్యాయంలో సర్వకారణ కారణము. నారద ఉవాచ దేవదేవ నమస్తేస్తు భూతభావన పూర్వజ తద్విజానీహి యజ్ఞానమాత్మతత్వ నిదర్శనం. నారదముని బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను, ఓ దేవ ప్రముఖ, ఓ పూర్వజ, నీకు గౌరవపూర్వక వందనమును అర్పించున్నాను. ఆత్మ మరియు పరమాత్మను కూర్చిన సత్యము వైపునకే మనుషుని ప్రత్యేకముగా నిర్దేశించిన దివ్యజ్ఞానమును నాకు దయతో తెలియచేయడు. అది బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకుని ఆయన దగ్గర తీసుకుని అటువంటి జ్ఞానాన్ని పంచిపెట్టడానికి చేయమని ఆయన కోరుకుంటున్నాడు నారద మహాముని. అమ్మా, పరంపరా విధానం నందలి గురు శిష్య పరంపరా మార్గము పూర్ణత్వం మరింతగా ధృవీకరించబడినది. తొలి జీవుడు బ్రహ్మదేవుడు జ్ఞానమును శ్రీకృష్ణ భగవాను నుండే ప్రత్యక్షంగా స్వీకరించిన నీవు అదే జ్ఞానము తిరిగి శిష్యుడు నారదునికి తెలియజేయబడిన నీవు గడిచిన అధ్యాయము నిర్ధారణ గావించబడినది. ఆ జ్ఞానమును పొందుటకు నారదుడు అడిగి ఉండేను. ఆ విధముగా అడిగిన పిమ్మటే బ్రహ్మదేవుడు దానిని తెలియజేసెను. అనగా దివ్యజ్ఞానం కొరకు యోగ్యుడకు వ్యక్తిని ప్రశ్నించి దానిని సరిగా గ్రహించుడే పరంపరా విధానంలోని నియమమై ఉన్నది. ఈ విధానమే భగవద్గీత 4:2 ఎందుకు ఉపదేశించబడినది. జిజ్ఞాసుకు శిష్యుడు దివ్యజ్ఞానం గ్రహించుటకు శరణాగతి వినమ్రమకు విచారణలు సేవ ద్వారా యోగ్య గురువును దరిచేరవలను. వినమ్రమకు విచారణలు సేవ ద్వారా ప్రాప్తమైన జ్ఞానము ధనముతో లభించని జ్ఞానము కన్నను మిగుల పూర్ణమైనది. బ్రహ్మ నారదుని నుండి ఆరంభమైన పరంపరలోనున్న ఆధ్యాత్మిక గురువునకు నోట్ల కట్టల అవసరం లేదు. ఆత్మ మరియు పరమాత్మని యొక్క స్వభావము సంబంధమును గూర్చిన జ్ఞానమును పొందుటకు శ్రద్ధతో సేవను గూర్చుట ద్వారానే ప్రామాణికుడకు శిష్యుడు గురువును సంతృప్తి పరుపవలెను. అది గురువుగారి దగ్గర శిష్యుడు ఎంత వినమ్రతగా ఎంత త్రికరణ శుద్ధిగా నేర్చుకుని తెలుసుకుంటాడో దాన్ని 10 మందికి పంచిపెట్టే విధానంలో అలా రావాలి. అంచేత ఆ బ్రహ్మ దగ్గరే స్వయంగా నాదులు వారు తెలుసుకున్నారు. ఆ బ్రహ్మ ఎటువంటి వాడు సాక్షాత్ నారాయణే ఇచ్చాడు ఆయనకి. అంచేత అమ్మ తర్వాత దాంట్లో 2 యద్రూపం యదధిష్టానం యతః సృష్టమిదం ప్రభో యస్సంస్థం యత్పరం యచ్చత తత్వం వద తత్వతః. ప్రియమైన జనక, ఈ వ్యక్తము జగత్తు యొక్క లక్షణములను వాస్తవముగా దయతో వర్ణింపుము.
దీని అధిష్టానమేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇది ఎట్లు సృష్టించబడినది క్వశ్చన్ మార్క్. ఏ విధముగా ఇది సంరక్షించబడును అది క్వశ్చన్ మార్క్. ఎవని ఆధీనమున ఇది ఎంతయు జరుగుతున్నది అది ఆయన వేసిన ప్రశ్న. సరే, వాస్తవము కార్యకారణములపై ఆధారపడిన నారదముని విచారణలు మిగుల యుక్తియుతముగా గోచరించుతున్నవి. కానీ నాస్తికులు మాత్రము ఎటువంటి కార్యకారణములు లేకనే తమ స్వంత సిద్ధాంతమును ప్రతిబోధించుచుందురు. వ్యక్తమగు జగత్తు ఆత్మసైతము భగవద్భావనారహిత నాస్తికులచే వారి ప్రయోగాత్మక జ్ఞానం ద్వారా ఇంకను వివరించబడలేదు. వారు తమ మేధా సంపన్నము బుర్రలతో తయారైన పలు సిద్ధాంతములను ప్రతిపాదించినప్పటికీ అది ఆ రీతిగానే ఉన్నది. కనుకనే సృష్టిని కూర్చిన అట్టి మనోకల్పిత సిద్ధాంతములకు భిన్నముగా నారదముని సృష్టికి సంబంధించిన విషయములను వాస్తవముగా నెరుగగోరేని కానీ సిద్ధాంతముల ద్వారా కాదు. ఆత్మ పరమాత్మను గూర్చిన దివ్యజ్ఞానము భౌతిక జగత్తు మరియు దాని అధిష్టానమును గూర్చు జ్ఞానమును కూడి ఉండును. బుద్ధిమంతుడుగు వాడు భౌతిక జగమునందు జీవులు, వ్యక్త ప్రపంచము, ఆ రెండింటిపై ఆధిపత్యము అనేది 3 అంశములను వాస్తవముగా గాంచును. జీవులు కానీ జగత్తు కానీ యాదృచ్ఛికముగా ఏర్పడినట్టువి కావని తెలివిగలవాడు గాంచగలుగును. సృష్టి, దాని కర్మలు, ఫలములు అని వాని అనురూపత్వం వెనుక గొప్ప మేధస్సు యొక్క ప్రణాళిక ఉన్నట్లుగా తెలియజేయను. వానిని వాస్తవముగా నెరిగిన వాని సహాయమున మనుజుడు శుద్ధముగు విచారణ ద్వారా చరమ కారణమును కనుగొనవచ్చును. అమ్మా తర్వాత సర్వం ఏతద్భవాన్ వేద భూతభవ్యభవత్ప్రభుః కరామలకవద్విశ్వం విజ్ఞానావసితం తవ. ప్రియమైన జనక, గతమునందు సృజించబడినందంతయు, భవిష్యత్తునందు సృజింపబడనున్నదంతయు, లేదా వర్తమానము సృష్టింపబడుతున్నదంతయు, అంతేగాక విశ్వమునందుగా సమస్తము ఉసిరికాయ వలె హస్తమందే ఉన్నందున దీనినంతటిని నీవు విజ్ఞానపూర్వకముగా నెరిగి ఉన్నావు అన్నారు వారు. అమ్మా, ఈ వ్యక్తము విశ్వము మరియు దీని అందరి సమస్తమునకు బ్రహ్మదేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. తత్కారణమున గతమునందు ఏమి జరిగేనో, భవిష్యత్తునందు ఏమి జరుగునున్నదో, వర్తమానమున ఏమి జరుగుతున్నదో అతడు ఎరిగి ఉండును. జీవుడు భౌతిక జగము, నియామకుడు అనే 3 ప్రధాన అంశములు భూత భవిష్యత్ వర్తమానములందు సర్వదా కార్యశీలతను కలిగి ఉండును. అరచేతి ఎందుగల ఉసిరికాయను గూర్చి మనుజుడు సంపూర్ణముగా ఎరుగలిగినట్లు ప్రత్యక్ష కార్యనిర్వాహకుడు అట్టి కార్యకారణముల అన్నింటినీ ఎరిగి ఉండవలెను. ఏదేని వస్తువును తయారు చేయవాడు దాన్ని తయారు చేయగలిగిన కళను, దానికి కావలసిన మూలకములు ఎచ్చట లభించినని విషయమును, ఏ విధముగా వానిని ఏర్పాటు చేయవలనని విషయమును, ఉత్పాదన క్రియతో ఏ విధముగా అవి తయారవుతున్నవనే సంగతిని తప్పక ఎరిగి ఉండవలెను. అలాగా బ్రహ్మదేవుడు తొలిజీవుడైన కారణమున సృష్టికర్తలకు సంబంధించిన సమస్తమును అతడు సహజముగా ఎరిగి ఉండవలెను. అది చేయాలంటే ఎన్ని కావాలి, దాన్ని తెలుసుకోవాలి కదా. ఒక వస్తువు తయారు చేస్తున్నారంటే అప్పుడు పదార్థం ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఏ రకంగా చేయాలి, ఎన్ని రకాలుగా దాన్ని పరిశోధన చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా తయారవుతుందని చేయాలంటే దానికి మూలం ఉండాలి. అలాగా ఆ బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం తొలి జీవుడైన కారణం సృష్టి కర్మలకు సంబంధించిన సమస్తము అతడు సహజముగా ఎరిగి ఉండవలను. మన నారాయణతోని పొందినవాడు ఆయన ఎందుకు ఎరగడు, తక్కువ ఎరుగుతాడు. అంటే చేసే విధానానికి సంబంధించిన వచ్చిన ఈ మనుష్యంలో వచ్చిన దాన్ని, ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ చేసే ప్రయత్నం సత్ఫలితంగా ఉండాలంటే ఏ విధంగా ఆ గురు శిష్యుల సంబంధం, భావం ఏ రకంగా మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా చెప్పుకుంటున్నాం. అమ్మా తర్వాత
యద్విజ్ఞానో యదాధారో యత్పరస్త్వం యదాత్మకః ఏకః సృజసి భూతాని భూతైరేవాత్మా మాయయా మాయయా. జనక, నీ జ్ఞానమునకు మూలమేది? ఎవరి రక్షణ యందు నీవు నిలిచి ఉన్నావు? ఎవరి ఆధీనత యందు నీవు పనిచేస్తున్నావు? నీ నిజస్థితి ఎట్టిది? జీవులందరినీ బుద్ధికాంతములచే స్వశక్తి ద్వారా నీ ఒక్కడవే సృష్టించువా? చూడండి ఎంత బాగా అడిగారు నారదుడు లాంటి వారు ఆ బ్రహ్మదేవుని. ఏమిటయ్యా ఇది? ఇదంతా నీ సొంతం, నీదేనా? ఈ మూలం ఎక్కడుంది అసలు? దీన్ని రక్ష ఇవ్వడం ఎవరి ఆధీనంలో ఉంది? ఇదంతా నీ నిజస్థితి ఎట్టిది? జీవులందరినీ భౌతికాంతం చేసే శక్తి ద్వారా నీ ఒక్కడవే సృష్టించువా అని అన్ని ప్రశ్నలే అడుగుతున్నారు. తీవ్రముగు తపస్సులను నిర్వహించడం ద్వారా బ్రహ్మదేవుడు నా సృజనాత్మక శక్తిని బడశివుండెనని శ్రీ నారదముని ఎరుగును. బ్రహ్మదేవునికి అట్టి శక్తిని కలిగించిన శ్రేష్ఠ సంపన్నుడు వేరొకడు కలనని అతడు అవగతము చేసుకొనగలిగాను. కనుకనే అతడు పైన తెలుపుడున్న ప్రశ్నలు అడిగి ఉండను. వైజ్ఞానిక పరిశోధనా ఫలితములన్నడు స్వతంత్రమైనవి కావు. అది వైజ్ఞానం. వాడు సంపాదించడానికి ఎలా తెలుస్తుంది? వాడికి ఇంతకుముందు ఎవరు చేశాడు, ఏం చేశాడు, ఎలా జరిగింది, దేన్ని బట్టి ఆ పరంపర ముందు ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా చేయగలిగారు అంటే ఇవన్నీ ఎలా తెలియాలి? దాని ముందు ఎవరో ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు అదే బ్రహ్మదేవుడే అన్నీ నాకు తెలుసు, కానీ ఆయన ఆ విధంగా అన్నీ నువ్వే ఆయన చెప్పడం. ఇదివరకే ఉన్నట్టు ఏదేని విషయ జ్ఞానమును విజ్ఞాన శాస్త్రవేత్త వేరెవరితోనూ తయారు చేయబడిన అద్భుత మేధస్సు ద్వారా తెలుసుకున్నాను. అతడు తనకు వశపడినటువంటి అట్టి మేధస్సు సహాయమున పని చేయగలడే కానీ తన మేధస్సును లేదా దానిని బోలిన దాన్ని సృజింపగలడు. కనుకనే ఎటువంటి సృష్టి విషయమునైందో నేను ఎవరు స్వతంత్రులు కారు. అలాగుననే అట్టి సృష్టి సైతము స్వయం ప్రవర్తకము కాదు. అది మనకి ఇందులో ఎంత చక్కగానో విశదీకరించారు. తర్వాత ఆత్మా భావయతే తాని పరాభవయం స్వయం ఆత్మశక్తి మవష్టభ్య ఊర్ణనాభిరివాక్లమ. సాలెపురుగు అతి సులభముగా తన గూడు నిర్మించుచు పరాభవరహితముగా తన సృజన శక్తిని ప్రదర్శించినట్లు నీవు సైతము ఆత్మశక్తిని వినియోగించి ఇతరుల సహాయం లేకనే సృష్టిని సాగించుచున్నావు. స్వయం శక్తికి చక్కని ఉపమానము సూర్యుడు. ఇతరముచే వెలుగునుందవలసిన అవసరం సూర్యునికి లేదు. పైగా సూర్యుడే ఇతరములకు ప్రకాశమానములైన వాటికి సహాయం కూర్చువాడై ఉన్నాడు. సూర్యుని సమక్షమున ఇతర ప్రకాశమాన కారకములు ఏమి ప్రాముఖ్యమును కలిగి ఉండకపోవటే ఇందులో కారణము. ఇతరుల సహాయం లేకుండా తన లాలాజలం సృజన శక్తిని వినియోగించి స్వీయ కర్మక్షేత్రమును తయారు చేసిన సాలెపురుగు ఆత్మశక్తితో బ్రహ్మదేవుని స్థితిని నారదముని పోల్చి చూపినారు. తర్వాత నాహం వేద పరం యస్మిన్మా పరం న సమం విభో నామరూపగుణైర్భావ్యం సదసత్ కించదనత్యతః. ఉన్నతము, అధమము లేదా సమానము, శాశ్వతము లేదా తాత్కాలికము అయిన ఏదేని విషయం యొక్క నామరూపగుణముల ద్వారా మేము అవగతము చేసుకొనగలిగినదంతయు నీకన్నను అన్యముకు మూలము నుండి సృజింపబడలేదు. నీవంతటి గనులపై ఉన్నావు. వ్యక్తముగు జగత్తు 84 లక్షల జీవరాశులతో నిండి ఉన్నది. వానిలో కొన్ని ఉన్నతములు మరికొన్ని అధములు అయి ఉన్నవి. మానవుడే ఉన్నతులకు జీవునిగా మానవ సంఘమునందు పరిగణించబడినప్పటికీ వారి యందు మంచి చెడు సమానము. అది ఆది నానావిధత్వము కలదు. అయినను వారందరూ తన తండ్రి బ్రహ్మదేవుడు తప్ప వేరొక్క సృష్టి మూలము లేదని నారదుని భావించను. కనుకనే వారిని గూర్చిన సమస్తమును అతడు బ్రహ్మదేవుని నుండి తెలుసుకొనకోరెను.
తర్వాత సభవానచరద్ఘోరం యత్తపః సుసమాహితః తేన ఖేదయసే నశ్యం పరాశంకాం చ యచ్చసి. సృష్టి విషయమున అమిత శక్తి సంపన్నుడమైనప్పటికీ పూర్ణముగా అభ్యాసమున నీవు కాంచిన కఠిన తపస్సులను తలచినప్పుడు నీకన్నను అధిక శక్తి సంపన్నుడకు వేరొకని ఉనికిని గూర్చి మేము ఆశ్చర్యచకితులము అవుతున్నాము. గురువును సాక్షాత్తుగా భగవానుడే అని ఎవ్వరును గుడ్డిగా అంగీకరించరాదు. ఈ విషయమున నారదముని అడుగుజాడలను అనుసరించవలెను. గురువును భగవానునితో సమానముగా గౌరవించవలను. కానీ తానే స్వయముగా భగవానుడని పలికడి గురువును శీఘ్రమే ఛేదించవలెను. అది నేనే గురువు అని మహానుభావుడు గొప్ప విద్వత్తు మాను ఆ గురువుగానే కానీ ఆయనే సృష్టి మూలం అనేట్టుగా అలాంటి వాళ్ళను ఛేదించవలెను. సృష్టి విషయమున బ్రహ్మదేవుడు కావించిన అద్భుత కర్మలను గాంచి నారదముని అతనిని పరమ పురుషునిగా అంగీకరించెను. కానీ బ్రహ్మ సైతము వేరొక ఉన్నతులకు వారిని అర్చించుటను గావించినప్పుడు అతని యందు సందేహములు పొడసూపెను. పరమ పురుషుడు శ్రేష్ఠతముడైనటివాడు, పూజనీయుడు, అధికుడు, అతనికి వేరొకడుండడు. అహంగ్రహోపాసితుడు, స్వయముగా భగవాను డగుటకు తనను తానే అర్పించుకునేవాడు అనునది తప్పుదారి పట్టించినటువంటిది. కానీ భగవానుడిగా నగుటకు భగవానుడు తనతో సహా ఎవరిని అర్చించిన అవసరము లేదని బుద్ధిమంతులకు శిష్యుడు శీఘ్రమే కనిపెట్టగలడు. అహంగ్రహోపాసనమునది దివ్యానుభవ విధానమునందు ఒకనొకటి కావచ్చునేమో, కానీ అహంగ్రహోపాసితుడు మాత్రము స్వయముగా భగవానుడు ఎన్నడూను కాబోడు. దివ్య శుభ విధానము ద్వారా ఎవ్వరునూ భగవానుడు కాజాలరు. బ్రహ్మదేవుడే పరమ పురుషుని నాదముని తలచెను. కానీ బ్రహ్మ కూడా దివ్యానుభవ విధానముందు నియుక్తుడొకటను గావించినప్పుడు అతని యందు సందేహమును ఉదయించెను. కనుకనే అతడు విషయము అంతటిని స్పష్టముగా తెలుపగోరెను. ఏతమే పృచ్ఛతః సర్వం సర్వజ్ఞ సకలేశ్వర నిజానీహి తథైవేదమహం బుజ్జేను శాసితః. ప్రియమైన జనక, నీవు సమస్తమును ఒరిగిన వాడవు మరియు సర్వమును నియమించువాడవు కనుక నేను విచారణ కావించిన సమస్తమును నీ శిష్యునిగా అవగతం చేసుకునగలిగినట్లు దయతో నాకు ఉపదేశించుము. బ్రహ్మదేవుని స్వయంగా నారదుడు వారు అడుగుతున్నారు. నారదముని గావించిన విచారణలు ప్రతి ఒక్కరికి అతి ముఖ్యములై ఉన్నవి. బ్రహ్మ సంప్రదాయములోని పరంపరలో రానున్న ఇతరులు సైతము ఎటువంటి కష్టము లేకుండా చక్కగా నిలుగుటకై వారిని తగినట్లుగా ఎంచమని నారదుడు బ్రహ్మదేవుని అర్థించెను. జయ శ్రీమన్నారాయణ. అది ఈరోజు మనం శ్రీ భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయం 5లో ఇక్కడ దాకా వచ్చాం. అది కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.